నమస్తే. హెల్త్ పీ పాలసీ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనపడుతోంది. వెనక్కి తగ్గినట్టుగా హైకోర్టుకి ఆల్మోస్ట్ చెప్పేసింది. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో నిన్న వాదనల సందర్భంగా చెప్పిన మాట, హిల్ట్ పీ పైన మేము పాలసీ మాత్రమే తీసుకొచ్చాం. భూములు జోన్ మార్చే వ్యవహారం ఇంకా సమయం పడుతుంది అంటూ ఓపెన్గా హైకోర్టుకి చెప్పేశారు. ఏం జరిగింది? పురుషోత్తం రెడ్డి అనే ఒక వ్యక్తి పిటిషన్ వేశారు. కేఏ పాల్ కూడా ఈ అంశంపైన పిటిషన్ వేశారు. హిల్ట్ పీ పేరుతో భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీనివల్ల హైదరాబాద్కు సంబంధించిన ఈకో దెబ్బతింటుంది. హైదరాబాద్ ఇంకా పొల్యూషన్ పెరిగిపోతుంది హైదరాబాద్లో. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేది కూడా జరగకుండానే హిల్ట్ పీ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చి భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేస్తోంది. దీనిపైన స్టే ఇవ్వండి అంటూ కోర్టుకెళ్లారు. సో కోర్టు స్టే మాత్రం ఇవ్వలేదు, కానీ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. అడ్వకేట్ జనరల్ చేసిన వాదనని కోర్టు బిలీవ్ చేసింది. నమ్ముతున్నాం, మీరు చెప్పిన దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం, రేపొద్దున మీరు వేసే అఫిడవిట్లో కూడా ఇదే విషయం ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటూ కోర్టు అడ్వకేట్ జనరల్కి చెప్పింది. ఏం చెప్పింది? దీంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ అంశంలో అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పిన మాట, ఇప్పటివరకు జీవోలో ఉన్న దాని ప్రకారం, ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం హిల్ట్ పీ పేరుతో ఆ భూములన్నీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కంపెనీలు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు అక్కడ స్కూళ్ళు, హాస్పిటల్స్, లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు ఏవైనా కట్టుకోవచ్చు. అలా జోన్ మార్చడానికి సంబంధించిన ఫీజు కూడా వాళ్ళపైన ఉండదు. మార్కెట్ ధరలో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ధరలో 30% వాళ్ళకి ఆ భూములు కట్టబెట్టాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. సో దీన్ని 45 రోజుల్లోనే పూర్తి చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. మంత్రులు, ప్రభుత్వం ఆ మాట చెప్తూ వచ్చాయి. కానీ నిన్న హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చెప్పిన మాట, మేము కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ 2013లో చెప్పిన దాని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు బయటకి తరలించిన తర్వాతనే ఈ భూములకు సంబంధించిన అంశంపైన నిర్ణయం తీసుకుంటాం అనే మాట చెప్పారు. ఇప్పుడున్న వేల పరిశ్రమలని, రింగ్ రోడ్ లోపలున్న పరిశ్రమలని రింగ్ రోడ్డు బయటకి తరలించాలంటే సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ఈ సంవత్సరాల పాటు వీటన్నిటిని తరలించిన తర్వాత మాత్రమే ఈ భూములపైన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు తీసుకొచ్చింది కేవలం పాలసీ మాత్రమే అనేది హైకోర్టుకి ఆయన చెప్పిన మాట. అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి చెప్పిన మాటను బట్టి చూస్తే హిల్ట్ పీ అనేది ఇక కోల్డ్ స్టోరేజీకి వెళ్ళినట్టే. హిల్ట్ పీ పేరుతో ప్రభుత్వం భూములు తీసుకునే అవకాశం ఇక లేనట్టే. ఇది కోర్టుకి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున చెప్పారు కాబట్టి కోర్టు కూడా మీరు చెప్తున్న దాన్ని మేము రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం, రేపొద్దున మీరు చేసే కౌంటర్ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉండాలి అని చెప్పింది కాబట్టి ప్రభుత్వానికి తెలియకుండా అడ్వకేట్ జనరల్ కోర్టులో ఈ అంశంని ఇలా మేము వీటన్నిటిని తరలించిన తర్వాతే భూముల అంశానికి వెళ్తామనే విషయాన్ని చెప్పరు కాబట్టి, సో ప్రభుత్వం హిల్ట్ పీ విషయంలో వెనక్కి తగ్గింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి హైకోర్టులో నిన్న జరిగిన వాదనల తర్వాత. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే కంచె గచ్చిబౌలి భూముల అంశంలోనూ కేటీఆర్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది, ప్రభుత్వం చెంపలేసుకుంది, ప్రభుత్వం దేశవ్యాప్తంగా బదనామైపోతున్నామనే నేపథ్యంలో, దేశవ్యాప్తంగా నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో వెనక్కి తగ్గింది. కంచె గచ్చబౌలి భూముల అంశంలో ఏ రకంగా దేశాన్ని అట్రాక్ట్ చేయడం ద్వారా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం ద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గేలా చేయగలిగిందో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా హిల్ట్ పీ భూముల విషయంలో కూడా ఆయన కంటిన్యూస్గా దీనిపైన మాట్లాడుతూ రావడం, ఆ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం, నేరుగా ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయడం, దీని ద్వారా ప్రభుత్వం తప్పు చేస్తోంది లాంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగారు. కేటీఆర్ ఈ మాట్లాడడం స్టార్ట్ చేసింది. కేటీఆర్ నిజానికి పాలసీ ప్రకటించడానికి 2-3 రోజుల ముందే ఒక 5 లక్షల కోట్ల కుంభకోణం జరగబోతుంది అంటూ చెప్పారు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత ప్రజల్లో దీనిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల కోట్ల కుంభకోణం అంటే భారతీయ జనతా పార్టీ 6.5 లక్షల కోట్ల కుంభకోణం అంటే మొదలుపెట్టింది. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. భేషజాలకు పోకుండా తప్పు చేస్తున్నామనే విషయాన్ని గమనించి, లేదా మనం తప్పు చేస్తున్నామని ప్రజలంతా గమనిస్తున్నారు, ఇప్పుడు మనం ముందుకు పోతే నష్టమని భావించో, హిల్ట్ పీ విషయంలోన నిన్న హైకోర్టుకి ప్రభుత్వం చెప్పిన మాట ఖచ్చితంగా రిలీఫ్ ఇచ్చే మాట. ఇలా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పాలి. దీనిపైన ఫైట్ చేసినందుకు, ఈ ఇష్యూని వెలుగులోకి తీసుకొచ్చి భూములు ప్రైవేటు పరం కాకుండా కాపాడినందుకు, భేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ 2 అంశాలపైన, హిల్ట్ పీకి సంబంధించిన అంశం పైన ఫర్దర్గా కోర్టులో ప్రభుత్వం ఏం చెప్తుంది? అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలిసే చేశారో అని ఇప్పటివరకు మనం అనుకోవాలి.
అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలియకుండానే ఈ వాదన కనుక హైకోర్టులో చేసుంటే రేపొద్దున ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇంకో రకమైన కౌంటర్ వేసే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ఇంకో రకమైన కౌంటర్ వేస్తే అప్పుడు కోర్టులో డెఫినెట్గా దానిపైన స్టే వచ్చే అవకాశం, ఆ పాలసీ నిలబడే అవకాశం ఏమాత్రం కూడా ఉండని వాతావరణం ఉంది. కాబట్టి ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ చెప్పినట్లుగా ఈ పరిశ్రమలన్నింటినీ బయటికి తరలించిన తర్వాత మాత్రమే భూములపై నిర్ణయం తీసుకుంటాం లాంటి ఆలోచన చేయడం ఖచ్చితంగా ఆహ్వానించదగింది. అయితే ఈ భూముల తరలింపుకు ఎంత సమయం పడుతుంది? నిన్న హైకోర్టులో జరిగిన వాదనలో ప్రభుత్వం చెప్తున్న మాట, మేము భూములు అమ్మట్లేదని కానీ, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు భూములు ఎందుకు ఇస్తున్నామని కానీ, లేదా జోన్ కన్వర్షన్ చేయడం వలన వచ్చే పొల్యూషన్ ఇష్యూస్ గురించి కానీ, వీటన్నిటి గురించి కాకుండా పొల్యూషన్ ఉన్న పరిశ్రమల్ని మేము బయటికి తరలిస్తుంటే మీకెందుకు కోపం? ఈ పొల్యూషన్ కారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు చాలా కష్టాలు పడుతుంటే, ప్రజలు గాలి పీల్చడానికి కూడా ఇబ్బంది పడుతుంటే, వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంటే, ఈ పరిశ్రమల్ని మేము నగరం బయటికి తరలిస్తుంటే మీకెందుకు కోపం, మీకెందుకు బాధ అంటూ పిటిషనర్లని అడ్వకేట్ జనరల్ ప్రశ్నించడం చూసాం. ఎవరి బాధ కూడా అది కాదు. నిజానికి పరిశ్రమలు బయటికి పోవాలనే దానిపైన ఎవరికీ అభ్యంతరం లేదు. పరిశ్రమలు ఊరు బయటికి తరలించడం అనే దానిపైన ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ నిర్ణయం జరిగింది పుష్కర కాలం క్రిందట 2013లో. 2013లోనే పరిశ్రమలు ఇక్కడికి వద్దు, బయటికి తరలించాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి అప్పుడు ప్రజల యాక్సెప్టెన్సీ ఉంది. సో ఇప్పుడు సమస్యల్లా ఈ పరిశ్రమలకు సంబంధించిన భూముల్ని అమ్ముకుంటున్నారు అనేది సమస్య. ఈ పరిశ్రమలకు సంబంధించిన మరో 10,000 9,300 ఎకరాలకు పైగా భూముల్లో మళ్ళీ బిల్డింగ్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ వస్తే ఇక్కడ బ్రీతింగ్ స్పేస్ ఎక్కడ ఉంటుంది అనేది సమస్య. మౌలిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయనేది సమస్య. ఈ స్థాయిలో కంపెనీలకు సంబంధించిన భూములన్నింటినీ రెసిడెన్షియల్ జోన్స్గా మారుస్తున్న సందర్భంగా పర్యావరణ అసెస్మెంట్ ఎక్కడ జరిగింది అనే సమస్య, సిస్టమ్ని ఫాలో అవ్వలేదు అనేది సమస్య. వీటన్నింటినీ వదిలేసి పరిశ్రమలు బయటికి తీసుకెళ్దామంటే మీకేంటి గొడవ అనే వాదన ప్రభుత్వం చేస్తుంది. అలా చేస్తున్న సందర్భంగా హైకోర్టు ప్రశ్నించిన మేరకు మేము పరిశ్రమలు తరలించిన తర్వాతే భూములపై నిర్ణయం తీసుకుంటామనే మాట ప్రభుత్వం చెప్పడం అభినందనీయం. దీనిపైన ప్రతిపక్షాలు, ప్రజలు అలర్ట్గా ఉండకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరో రూపంలో అయినా ప్రజలపైన రుద్దే ప్రమాదం ఉంటుంది. మరో రూపంలో అయినా ప్రజల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి హిల్ట్ పీ విషయంలో ఇప్పటివరకు ఎంత చైతన్యంగా ఉన్నారో, హిల్ట్ పీ విషయంలో ఇప్పటివరకు ఏ రకమైన ఫైట్ చేస్తూ వచ్చారో, హిల్ట్ పీ ద్వారా జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాన్ని ఏ రకంగా ప్రజలు ప్రభుత్వం చేస్తున్న కుంభకోణంగా భావించి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారో, అదే రకమైన స్ఫూర్తిని కంటిన్యూ చేయకపోతే, అదే రకమైన ఒత్తిడి ప్రభుత్వం పైన పెట్టకపోతే మరో రూపంలో అయినా ఈ భూముల్ని గుంజుకునే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్తగా తెలంగాణ సమాజం ఈ భారీ భూ కుంభకోణం జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పటివరకు జరిగిన పోరాటం కారణంగా ప్రభుత్వం దిగొచ్చిందనో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనో ఈ క్షణానికి భావిస్తున్నాం. ప్రభుత్వం అలాగే ఉండేలా ఒత్తిడి కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.